ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, డౌటన్ రూట్లో ఉన్న బొల్లారం శ్రీ శ్రీ తోట ముత్యాలమ్మ గుడికి మేమందరము ఆడపడుచు వాళ్ళ కోడలు ఒడిబియ్యము బోనము సమర్పించుకోవడానికి మేమందరము కలిసి వెళ్ళాము. మహామహిమాన్వితమైన గుడిగా ఇది పేర్కొనబడినది. అక్కడికి మా ఆయన, మా ఆడపడుచు వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కోడలు, వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసి ఒడిబియ్యము. ఆషాఢ మాసంలో బోనాల జాతర మహాఘనంగా జరగబడుతుంది. రోడ్డు పక్కనే ఈ దేవాలయం ఉండడం వల్ల అందరికీ ఈ దేవాలయం తెలుస్తుంది. ఈ దేవాలయము నియర్లీ 200 years ముందు నుంచి ఉన్నదని ఇక్కడి వారి కథనం. శ్రీ శ్రీ త్రోట్ల ముత్యాలమ్మ గుడిలో కోడ్లని, మేకలని ఇక్కడ బలి ఇవ్వడం ఆనవాయితీ. గుడిలో వెళ్ళగానే ఇరుప్రక్కల పోతరాజుల విగ్రహాలు, అమ్మవారి విగ్రహము ముందర ఎదురుగా మనకు కనబడుతుంది. ఈ విగ్రహాలను చూడగానే మనుషులే నిలబడిన విధంగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించిన అమ్మవారు కాదట, స్వయంగా వెలిసిన అమ్మవారు అంట. ఇక్కడ ఆషాఢ మాసంలో 5 గంటల నుంచి గుడిలోకి వెళ్ళగానే అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ప్రతి నెల అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజలు ఇక్కడ జరపబడతాయి. ప్రతి నెల 2వ శుక్రవారం కుంకుమార్చన, మంగళహారతులు, అన్నదాన కార్యక్రమాలు, భజనలు ఇక్కడ జరపబడతాయి. గుడిలోకి వెళ్ళగానే అమ్మవారు 9 రూపాలలో మనకు కనబడుతుంది. అమ్మవారు కిందికి మనము కూర్చొని అక్కడ చూడాలి. అమ్మవారి గర్భగుడి కిందికి ఉంటుంది. అమ్మవారిని మనము కూర్చొని దర్శించుకోవాలి. మా ఆడపడుచు ఈ విధంగా అమ్మవారికి ఒడిబియ్యము సమర్పించుకున్నారు. వాళ్ళ మన్మన్లు, మన్మరాన్లు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారిని చూడడానికి 2 కన్నులు చాలవు, అంత అందంగా, అంత వైభవంగా కనిపిస్తుంది.
అక్కడ అమ్మవారికి ఒడిబియ్యము సమర్పించుకున్నాము. అక్కడ అందరితోని ఒడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించాము మేమందరము. అమ్మవారి వెనుక సైడు ఇలా కాళికామాత అమ్మవారు ఇలా కనిపిస్తుంది, ఇలా ఉంది. ఇక్కడ నాగేంద్రుడు నిజంగా ఉన్న నాగేంద్రుడి వలె కనిపిస్తాడు. అమ్మవారి వెనుక సైడు ఇలా నాగదేవత గుడి ఇలా ఉంది. నాగేంద్రుడు ఇలా ప్రతిమలతో వందల నాగేంద్ర ప్రతిమలు ఇలా దేవుని ఆలయానికి చుట్టూ ఇలా ఉన్నాయి. అక్కడ హోమం కూడా జరపబడుతుంది. హోమానికి అక్కడ సిద్ధం చేస్తున్నారు అయ్యవారు. ఇలా వందల ప్రతిమలు ఇలా కనిపిస్తున్నాయి. ఈ ఆలయానికి వచ్చి నాగేంద్రుని దర్శనం చేసుకొని సర్పదోషాలు పోతాయని ఇక్కడి వారి కథనం. శ్రీ శ్రీ తోట్ల ముత్యాలమ్మ అమ్మవారు కృపా కటాక్షాలు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ జై బోలో ముత్యాలమ్మ తల్లికి జై. జై శాంభవి.